చిన్న చిత్రంగా ప్రారంభమై కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద విశేష ఆదరణ పొందిన మలయాళ హిట్ సినిమా వాలాజు తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సావిన్ ఎస్ఏ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యువ నటీనటులు తమ నటనతో మెప్పించారు. మలయాళంలో సుమారు 200 కోట్ల స్థూల వసూలు సాధించి ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్లో విడుదల చేసిన సినిమాకు మంచి స్పందన వస్తుండటంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. అందరికీ నమస్కారం. So thank you so much for giving us such a huge success. In Kerala, the film was running really well and we had no idea how it is going to be in Telugu. But last day we were visiting theatres and we were getting a huge response. So thank you so much and happy to be here with all these respected personalities. Nikhil Garu, Sai Garu is to come and our own sir. So thank you so much. We are so happy to be here. And especially to all the media friends, thank you so much from Team Vara 2. అందరికీ నమస్కారం. నేను వినాయక్. థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ టు యాక్సెప్టింగ్ అవర్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ నిఖిల్ గారు అండ్ సాయి గారు. థ్యాంక్ యూ ఫర్ అవర్ ఓన్ సాహు గణపతి గారు. థ్యాంక్ యూ సో మచ్. సాయి గారు, సాహు గారు, నిఖిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. So happy to be here. Everyone should watch our film and support. Yeah, thank you. And the people in Hyderabad give a warm welcome. Thank you all for joining here. And I don't know what to say, but I am so happy that our movie is running still here successfully. And I thank to everyone for joining. And okay. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరు కూడా మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేసి ముందు తీసుకెళ్తున్నారు. అట్లానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని బాగా మీ వంతు పుష్ చేసి ఇంకా చాలామంది ప్రేక్షకులు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ చరణ్ గారు, రామ్ పోతినేని గారు, నాగ చైతన్య గారు, ఇలా అందరూ మాకు సోషల్ మీడియాలో ఈ సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తానికి చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అట్లానే నిన్న ఈ ఈవెంట్ చేస్తా అన్నప్పుడు నేను నిఖిల్ గారిని అడిగినప్పుడు భయ్యా నేను సినిమా చూసి వస్తాను, సినిమా చూస్తే ఇంకా బాగా మాట్లాడతానని ఆయన టైం తీసుకుని మరి నేను నైట్ సినిమా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో ఆయన ఇక్కడ వచ్చినందుకు. అట్లానే సాయిధం తేజ్ గారు వస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క హీరో ఎవరితో అయితే నేను పని చేయాలనుకుంటున్నాను అందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్కి ఒక్కొక్క ఫేస్ ఆఫ్ లైఫ్లో కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా స్టూడెంట్ లైఫ్లో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు, ఒకరికి పేరెంట్హుడ్లో కనెక్ట్ అవ్వచ్చు, ఇంకోటి బ్రదర్హుడ్లో కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూమెంట్ అనేది దే టేక్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు గెట్ దిస్ మూవీ ఫర్ ఆల్ ద పీపుల్. మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరూ తెలుసు. అండ్ తెలుగులో కూడా దీనికి ప్రతి షోకి ఆదరణ పొంది డెఫినెట్గా మేము చాలా మంచి రెవెన్యూస్ కూడా ఇక్కడ చేస్తామని నమ్మకం ఉంది. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ మీడియా వాళ్ళు థ్యాంక్ యూ వన్స్ అగైన్. Okay, he is telling that he is very happy that the whole Hyderabad is celebrating the movie, accepting the movie. He is very happy for that. അതിനെ ഈ വേദിയിൽ നമുക്ക് എത്താൻ കാരണമായ സാഹുകാരി സാറിനും ഒരുപാട് നന്ദി. Yeah, thanks to Sahu Garapati sir for arranging this venue and because of him we are standing here. പിന്നെ നിഖിൽ സാർ ഒരുപാട് സന്തോഷമുണ്ട്. എൻ്റെ ചെറുപ്പത്തിൽ ഞാൻ ഒരുപാട് ഇങ്ങനെ നമ്മുടെ ഇവിടെ നിന്നുള്ള തെലുങ്ക് സിനിമകളൊക്കെ മലയാളത്തിലേക്ക് ഡബ് ചെയ്ത് വരുമായിരുന്നു. അപ്പോൾ അങ്ങനെയുള്ള സിനിമകളൊക്കെ കണ്ട് usually in his childhood days he used to watch the Telugu movies which were in childhood. Maybe he is in college, something like that. Okay. He used to watch the Telugu movies which is dubbed in Malayalam. So at that time he started watching his movies. So he is very happy that today he can stand with അന്ന് ഞാൻ കണ്ടൊരു സിനിമയിലെ നായകനായിരുന്നു ഹാപ്പി ഡേയ്സ് എന്ന് പറയുന്ന മൂവിയിലെ സാർ. അപ്പം ആളിവിടെ വന്നതിൽ എനിക്ക് ഒരുപാട് സന്തോഷമുണ്ട്. So standing with that hero is very happy for him. അത്രയേ ഉള്ളൂ. നിങ്ങളെല്ലാവരും സിനിമ കാണണം, കൂടുതൽ ആൾക്കാരിലേക്ക് സിനിമ എത്തിക്കണം. ഓക്കെ, താങ്ക്സ്. All of you please watch the movie and try to reach the movie to other audience also who not watched it. I'm so happy that ఇంత స్ట్రెంత్లో మీరందరూ వచ్చి ఈ సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు. అలాగే నిన్న నేను సినిమా చూడడం జరిగింది అండ్ ఇట్స్ సో నైస్. నిన్న రాత్రి నేను సినిమా థియేటర్లో వీళ్ళందరినీ చూశాను అండ్ వీళ్ళందరినీ ఇప్పుడు రైట్ నో నా ఎదురుగా చూడడం అన్నది ఇట్స్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ బికాజ్ ఐ ఎంజాయ్డ్ ద ఫిలిం. నేను థియేటర్లోకి వచ్చినప్పుడు సరే జనాలు వస్తారా లేదా లైక్ అసలు జనాలు తెలుసా సినిమా గురించి అనుకున్నాను. ఒకటి సినిమా స్టార్ట్ అయ్యే లోపు
హౌస్ఫుల్ అయిందండి. దట్ ఈస్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అ ఫిలిం. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడిని తీసుకురావాలంటే అది మామూలు విషయం కాదు. అండ్ అలా హౌస్ఫుల్స్ నేను చూసిన థియేటరే కాదు, నాకు తెలిసి స్టేట్ మొత్తం 2 రాష్ట్రాల్లో చాలా హౌస్ఫుల్స్ పడ్డాయని చెప్పి టాక్ ఉంది. అండ్ యూనో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నేనైతే కడుపుబ్బా నవ్వుకున్నాను. ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద కామెడీ బ్లాక్స్ ఆర్ హిలేరియస్. నాకు ఆ ఇన్స్పెక్టర్ గారు ఆయన వచ్చారా, ఉన్నారా? రాలేదు కదా. ఇన్స్పెక్టర్ గారు చేసిన ఆ బ్లాక్ కానీ దట్ వాజ్ సో ఫనీ. అండ్ మూత్రశాల అది కూడా దట్ వాజ్ ఆల్సో హిలేరియస్. అండ్ నాకు తెలిసి ఎవ్రీ క్యారెక్టర్ లివ్ దే డ్రీమ్. అండ్ యూనో నేను హ్యాపీ డేస్ సినిమా షూట్ చేసినప్పుడు, హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ వెంట్ టు కేరళ అనమాట. సరే ఇక్కడ ఎవరు గుర్తుపడతారులే అని చెప్పి కేరళకి వెళ్ళినప్పుడు అందరూ ఆల్ పీపుల్ వుడ్ కమ్ అండ్ సే లైక్ దే వుడ్ టేక్ పిక్చర్స్ విత్ మీ. హో అంటే ఇక్కడ హ్యాపీ డేస్ అన్నది ఇట్ రీచ్డ్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. సో అలాగే దట్ వాజ్ ఆల్సో కాలేజ్ స్టోరీ, దట్ వాజ్ ఆల్సో యంగ్ స్టోరీ. ఇట్ వాజ్ ద బిలియన్ బ్రోస్ బయోపిక్, ఇంజనీర్స్ బయోపిక్. దిస్ ఇస్ లైక్ అ బిలియన్ బ్రోస్ బయోపిక్. అండ్ అదేవిధంగా మలయాళం సినిమా తెలుగులోకి డబ్ అయ్యి రిలీజ్ అయ్యి అలాగే ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ ఇస్ ఆన్ ద వే, ఆన్ ఇట్స్ జర్నీ టు బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. ఎస్పెషలీ తెలుగు డబ్బింగ్. ఐ బిలీవ్ దట్ ఒక భాషకి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా డబ్ చేస్తే పబ్లిక్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ అజిత్ అండ్ సతీష్ అండి, దే ఆర్ ద రైటర్స్ ఫర్ ద తెలుగు వర్షన్. వాళ్ళకి హ్యావ్ టు గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బికాస్ దే హ్యావ్ డబ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. కొన్ని డైలాగ్స్ అయితే అసలు నాకు చాలా నచ్చాయి. నేను ఏంటి ఎరానవుతా సొరానవుతా ఏదో అంటాడు అది. సో దాట్ వాజ్ లైక్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ నిజంగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ గారు, విపిన్ గారు, సావిన్ గారు, ఎవ్రీబడి, బికాస్ దే హ్యావ్ డన్ దిస్. ఇట్స్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. Please welcome to Telugu film industry, the directors and the actors. And கொஞ்சம் தமிழில் பேசுகிறேன் பரவாயில்லையா? ஓகே. ஸோ நான் வந்து உங்களோட சாங் செரி 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 இருக்குல்ல, ஸோ அந்த சாங் ஐ ஹர்ட் இட் அன்னோயிங்லி. ஸோ இட்ஸ் ரொம்ப நல்லா இருக்குது, சூப்பராக இருக்குது అండ్ వెరీ వెరీ నైస్. అండ్ మా నిఖిల్ చెప్పినట్టు స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ టేక్ ఆఫ్ అయింది. అండ్ ఎస్రే షోస్ ఫుల్ అయిపోయినాయి. అలాగే ప్రతి షో ఫుల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు వాళ్ళు మంచి మనసు ఉందండి, అన్ని సినిమాలు చూస్తారు, అందరినీ వెల్కమ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. మంచి సినిమాకి బౌండరీస్ లేవు, ఓన్లీ ఇండియా బౌండరీస్ ఒకటి ఉన్నాయి. అండ్ మనం ఎంతవరకు మనం చేయగలుగుతాం మనం చేస్తాను. అండ్ డెఫినెట్లీ మంచి సినిమాని సపోర్ట్ చేసి చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా సాహు అన్న విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ వాలా 2 అండ్ మలయాళం. అలాగే మీరందరూ సపోర్ట్ ఉంటే తెలుగులో కూడా బాగా ఆడుద్ది. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. డైరెక్టర్ గారు బిపిన్ గారికి అండ్ ఆల్ ది యాక్టర్స్, యంగ్ యాక్టర్స్, వీళ్ళందరూ కొత్త వాళ్ళు. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద మీడియా పీపుల్, కొద్దిగా బీ లిటిల్ సాఫ్ట్ ఆన్ దెమ్, బీ లిటిల్ జెంటల్. మనం రివ్యూస్ ఇచ్చినప్పుడు కొంచెం చూసుకొని చేయండి. అండ్ మా నిఖిల్కి అసలు ఏం చెప్పాలంటే బాగా బూ అని చెప్పి పిలుచుకోవడం బాగా అలవాటు. అందుకో సినిమా పేరు కూడా స్వయంభూ అని పెట్టుకున్నాడు. సో బూ అనిపించి స్వయంభూ కూడా వచ్చింది. సో విషింగ్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విషింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండి.